ఇప్పుడు ఈ టాలీవుడ్ నిర్మాతలకు సంబంధించి ఒక ఇష్యూ నడిచింది. థియేటర్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ అంటే దిల్‌రాజు సోదరుడు శిరీష్, ఏషియన్ సునీల్ నారాయణ వీళ్ళంతా ప్రెస్ మీట్ పెట్టి థియేటర్‌లో ఇప్పటిదాకా రెంటల్ సిస్టమ్ నడిచింది. ఇకపై పర్సెంటేజ్ విధానం. ఆ పర్సెంటేజ్ విధానాన్ని ఒప్పుకున్న నిర్మాతల సినిమాలనే ప్రదర్శిస్తాం. పర్సెంటేజ్ సిస్టమ్ సింగిల్ స్క్రీన్ థియేటర్ అని. దాన్ని ఖండిస్తూ ప్రొడ్యూసర్స్ యాక్టివ్ గిల్డ్ ప్రెస్ మీట్ మళ్ళీ. మైత్రి పెద్ది నిర్మాత ఎవరైతే మైత్రి రవిశంకర్, ప్రొడ్యూసర్ నాగవంశి పెట్టి ఇప్పుడు ఎందుకు పెద్ది రిలీజ్ టైంలో ఇలాంటివి చేస్తున్నారు? పెద్ది సినిమాని అడ్డుకునే కుట్ర ఇది బ్లాక్‌మెయిల్. ఎందుకు ఇవన్నీ తీసుకొస్తున్నారు? ఏషియన్ సునీల్ నారాయణ గాని, దిల్‌రాజు సోదరుడు శిరీష్ గాని. ఎందుకు టాలీవుడ్‌లో అంటే మెగాస్టార్ సినిమా ఏదైతే ఉందో మెగా సినిమాల అప్పుడే ఈ కుట్ర జరుగుతుంది అని ఒక ప్రచారం. ఇది ఈగోల మధ్య జరుగుతున్న యుద్ధం. ఈగోల మధ్య జరుగుతున్న యుద్ధం. ఈ సింగిల్ స్క్రీను, ఆ స్క్రీను, ఈ స్క్రీన్. టాలీవుడ్‌లో ప్రస్తుతం 2 ఉన్నాయా అసోసియేషన్లు, మూవీ అసోసియేషన్లు? ప్రొడ్యూసర్స్ యాక్టివ్ ప్రొడ్యూసర్స్ గిల్డ్ అని ఒకటి ఉంది. ఇది నిర్మాతలది. మూవీ మూవీ సెగ్మెంట్‌కి సంబంధించి 2 ఒకటే. అందులో వాళ్ళకే పడట్లేదు. నిర్మాతలకు సెపరేట్‌గా ఉన్నాయి. వాళ్ళకే పడట్లేదు. దీన్ని ఏ రకంగా చూడాలి? పెద్ద నిర్మాతలు, చిన్న నిర్మాతలు. చిన్న నిర్మాతల్ని, పెద్ద నిర్మాతలని గైడ్ చేసి ముందుకు తీసుకుపోవాలి. చిన్న నిర్మాతలు ఇప్పుడు కడుపు నిండిన వాడు ఆకలితో ఉన్న వాడికి పెట్టాలి. ఇక్కడ అది జరగట్లా. అందుకే కడుపు నిండని వాడు కడుపు మండి ఈరోజు ప్రజల ముందుకు వచ్చాడు. ఇవాళ కాకపోతే రేపైనా దీని మీద ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకుంటారుగా. ఇది మెగా ఫ్యామిలీ మీద యుద్ధమో లేకపోతే వాళ్ళ సినిమాలంటే పడకో చేసేది కాదు. వాళ్ళ సినిమా కోసం మొత్తం థియేటర్లని బ్లాక్ చేస్తే మరి మిగతా సినిమాల పరిస్థితి ఏంటి? అది వాళ్ళ ఆలోచన. వాళ్ళ సినిమాలకి రేట్లు పెంచుకుంటారు టికెట్లకి, వాళ్ళ సినిమాలకి అన్నీ ముందే జాగ్రత్త పడతారు. మరి చిన్న సినిమాలు ఏమైపోతున్నాయి? వాటి గురించి కూడా వాళ్ళు ఆలోచించాలి కదా. అది ఆలోచించట్లా. సో ఇప్పుడు ఉన్న విధానంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ఆ చిన్నవాళ్ళు, ఈ పెద్దవాళ్ళు విడివిడిగా ప్రెస్ మీట్లు పెట్టి, విడివిడిగా మాట్లాడి, విడివిడిగా అరుచుకొని, అభిప్రాయాలని పేరుతో ఒకరి మీద బురద జల్లే కార్యక్రమాన్ని ఆపేసి అందరూ కలిసి కూర్చొని చిన్న సినిమాలకి ఏ విధమైన ప్రాధాన్యత ఇద్దాం, సింగిల్ స్క్రీన్ మీద ఏ రకమైన ఆదాయాన్ని తెచ్చుకుందాం, అలాగే ఈ మల్టీప్లెక్స్ల వాటి మీద ఏ రకమైన టికెట్ రేట్ని మనం ఇంప్లిమెంట్ చేద్దాం అనే విధానాన్ని అటు ప్రజలకి ఇబ్బంది లేకుండా, నిర్మాత నష్టపోకుండా, డిస్ట్రిబ్యూటర్కి కష్టం కలగకుండా మొత్తం ఆ యూనిట్ అందరూ కూడా ఆనందంగా ఉండేలాగా వీళ్ళంతా కూర్చొని మాట్లాడాలి. కానీ వీళ్ళలో కొట్టుకుతొస్తూ ఉంటే ఇంకా సమస్య ఎప్పుడు పరిష్కారం అవుతుంది? కాబట్టి ఇక్కడ చెప్పేది ఒక్కటే, ఇది ఈగోల మధ్య జరుగుతున్న యుద్ధమే, పెద్ద సినిమా గురించి కాదు. పెద్ద సినిమా సమయంలోనే ఇవన్నీ ఎందుకు తీసుకొస్తున్నారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఏషియన్ సునీల్ కానీ దిల్‌రాజు సంబంధించే నడుస్తోంది హవా. మైత్రి మూవీస్ రవిశంకర్ ఎవరైతే మైత్రి మూవీస్ అధినేత, మేము డిస్ట్రిబ్యూషన్ కోసం వస్తే ఇక్కడ అడ్డంకులు సృష్టించే ప్రయత్నం అనే ఒక ప్రచారం జరుగుతుంది వాళ్ళ తరపున. వాళ్ళ మధ్య ఇప్పుడు వాళ్ళకి వీళ్ళకి మధ్యలో ఏ లావాదేవీలు బెడిసికొట్టాయో, ఏ పర్సంటేజీలు బెడిసికొట్టాయో, ఏ రకమైనటువంటి చర్చలు విఫలమయ్యాయో, ఎక్కడ కడుపు మండిందో అందుకే వీళ్ళు ఇక్కడ కాలు అడ్డం పెట్టారు అంతే. ఇది వాళ్ళకి తెలీదా? మొదటి నుంచి వస్తున్నప్పుడు అన్నీ చేస్తున్నప్పుడు, రీసెంట్గా వచ్చిన కొత్త సినిమాలన్నీ చేసినప్పుడు ఈ సినిమాకి ఎందుకు వచ్చింది? ఎందుకంటే ఈ సినిమాకి సంబంధించి వాళ్ళు కోట్ చేసింది వీళ్ళు ఒప్పుకోకపోతే వాళ్ళు ఈ పని చేయక ఇంకే పని చేస్తారు? ఖచ్చితంగా ఇలానే అడ్డుపడతారు. ఇది కేవలం ఒక కృత్రిమమైనటువంటి సమస్య. దానంతట అది పుట్టలా, కృత్రిమమైనటువంటి సమస్య. కాబట్టి ఇది కృత్రిమంగానే సాల్వ్ అవుతుంది.